మనకి మహింకలం కాక ఈ సమయంలో దేవుడి కృప ఒకటి మాట చెప్పుకుందామండి. కీర్తన గంధం 9వ కీర్తన 9వ చెవులను కలగజేసిన వాడు వినుకుంటున్నా, కంటిని నిర్మించిన వాడు కానుకుంటున్నా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చెవులు కలగజేసిన వినకుండినా, కంటిని నిర్మించిన కానుకుంటున్నా అన్నాడు దేవుడు. ఆయన ప్రతి చూస్తాడు. ఆయన ప్రతి మనిషి కూడా చూస్తాడు. ప్రతి మనిషి ఎలాగున్నాడో, ఏ విధంగా ఉన్నాడో దేవుడు చూస్తున్నాడు. వాళ్ళు ఎటువంటి చెడ్డ కార్యం చేస్తున్న దేవుడు చూస్తున్నాడు. నువ్వు పాపంలో ఉన్నావు కానీ దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన పాపాలకి ఎవరు చూడరు అనుకుంటున్నా కానీ దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే ఓ రోజు తీర్పు ఉంది నీకు. హల్లెలూయా. నీ నడక, నీ పడక, నీ ఆలోచన సమస్తం దేవుడు తెలుసు. ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎంత ఘోర పాపం అని దేవుడిని క్షమిస్తాడు. ఎందుకంటే మార్గం పొందు. ఎందుకంటే ఆయన ఉగ్రత ఓ రోజు వస్తుంది. ఆ రోజుని తీర్పులో నువ్వు ఉండాలి. ఓ రోజుని ఆ తీర్పులో నువ్వు కంపల్సరీ వస్తావు. ఎందుకంటే మనిషి ఏదో రోజు మరణం తప్పదు, చనిపోతాడు. కొబ్బరిగా చెట్టు చూడు, అది ఏదో రోజు కింద రాలిపోద్ది. అలా నీ జీవితం కూడా ఏదో రోజు చనిపోతాను. చనిపోయినప్పుడు అప్పుడు నీ శరీరం మట్టిలో కలిసిపోద్ది. నీ ఆత్మ కాదు, నీ ఆత్మ పరలోక రాజ్యం వెళ్ళమట. అప్పుడు అక్కడ నిలబడతామట. నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఎలాగున్నావో, నీ పడకేంటో, నీ ఆలోచన ఏంటో, నీ సూపు ఏంటో, నీ మాట దేవుడు చూస్తాడు. ఆలోచన నిన్ను అగ్నిలో తోసేస్తాడు దేవుడు. అప్పుడు అక్కడ కొన్ని ఏళ్ళ కూడా సంవత్సరం అగ్నిలో కాలాలి అక్కడ నేను ఎవరు రక్షించడు. ఎందుకంటే అది భయంకర అగ్ని ఆరదు, పురుగు సావదు. అటువంటి కొన్ని ఏళ్ళ కోసం అంతా నువ్వు కాలుతావు. అందుకే దేవుడు నువ్వు చేసిన పాపాలు ఏం చేస్తావు, నువ్వు విడిచిపెట్టేసి కానీ దేవుడు వైపు తిరుగు. నువ్వు మాటల ద్వారా అవ్వచ్చు, కొన్ని జీవితం కూడా నువ్వు నాశనం చేసేస్తావు. నువ్వు అటువంటి పాప జీవితం ఇది. కానీ ఈయనొస్తూ మారు, ఈయనొస్తూ నీ బతుకు, నీ జీవితం మార్చుకో. దేవుడు ఈయనొస్తూ నేను గద్దిస్తాడు. నువ్వు మారు, లేకపోతే ఈయనొస్తూ ఏం చెప్తుందో నీకు తెలీదు. ఈయనొస్తూ నీకు ఎలా ఉందో తెలియదు మాట. నువ్వు మారవా, నీ జీవితం మారితే నీ పరిస్థితులను మారుతాయి. దేవుడు ఎటువంటి పాపని దేవుడు క్షమిస్తాడు. ఒక స్త్రీ ఎప్పుడు స్త్రీ పట్టుబడితే ఆవిడ క్షమించాడు దేవుడు. అలాగే నిన్ను కూడా క్షమిస్తాడు. నువ్వు మారబడి ప్రభువా నేను ఎన్నో తప్పులు చేస్తాడు, ఘోరం తప్పులు, ప్రభువా నన్ను క్షమించి ప్రభువా దేవుడు క్షమిస్తాడు. అలాగని నువ్వు తప్పులు చేస్తావు దేవుడు విడిచిపెట్టి దేవుడు కాదు. ఆయన ఏమనడం, కళ్ళు ఇచ్చి చూడన్నా, చెవులు ఇచ్చి విన్నాను. ఆయన సమస్తం తెలుసానికి, నీకు సమస్తం ఆయన తెలుసు. కానీ నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత నలిగిపోతున్నావో చూస్తాడైనా. పద్ధతి తెలిసండి. ఈయనసం మారువ పొంది దేవుడికి తిరిగితే నీ బతుకు, నీ జీవితం మారుతుంది. హల్లెలూయా. నీ హృదయంలో సంతోషం ఉంటుంది, నీ హృదయంలో ఆనందం ఉంటుంది, నీ హృదయంలో మీ బతుకులో సంతోషం ఉంటుంది. దేవుడికి తిరిగితే సమస్తం ఆయన తీయగల గొప్ప దేవుడు. ఈయనసం మొరపెట్టు, ప్రభువా నీ చేసిన తప్పులు ఉంటే పొరపాటు క్షమించి ప్రభువా నా జీవితం మార్చు, నా బతుకు మార్చు, నా పరిస్థితి మార్చు అని మొరపెడితే దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాం. హల్లెలూయా. ఈ చిన్న ఒక పని దేవుడు దీవించింది గాక.